నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే ఆదాము ఎముకలో నుండి ప్రకటెముకను తీసి నారిగా తయారు చేసి ఆదాముకు జతపరిచిన వాడుగున్నాడు. హెబ్రీ పత్రికలో 13:4 అంటున్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను ఎంచును అని అంటున్నాడు. అయితే ఘనముగా వాళ్ళని ఎంచినప్పుడు 3 పేటల తాడు తెగిపోదు అని అంటున్నాడు. ఎప్పుడూ తెగిపోకుండా ఉండాలి అని అంటే వాళ్ళ యొక్క మధ్యన, భార్యాభర్తల మధ్యన మరి దేవుని వాక్యము, ప్రార్థన, సహాసం ఎప్పుడైతే వాళ్ళ మధ్యన ఉంటుందో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడుకును దేవుని యొక్క వాక్యము చేత వాళ్ళు మళ్ళీ జతపరచబడి సరిదిద్దుకొని మంచి కాపురముగా ముందుకు వెళ్ళేదానికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. మరి అనేకమైన విషయాలలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఘనముగా సమాజానికి ఒక ఘనత కలిగిన కుటుంబంగా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని పెడతాడు. అయితే నేటి దినం నుండి